ఫ్రెండ్స్, మీ అందరికీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 4వ భాగానికి స్వాగతం. ఇప్పటి వరకు మనం నౌన్, ప్రనౌన్, వెర్బ్ గురించి సమాచారం తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ భాషా భాగమైన ఎడ్జెక్టివ్ గురించి తెలుసుకుందాం. నేను చెప్పే ప్రతిదీ కూడా తెలుగులో వివరణాత్మకంగా ఇవ్వటం జరిగింది. దయచేసి మీరు గమనిస్తారని ఆశిస్తూ, ఫ్రెండ్స్, ఎడ్జెక్టివ్ అంటే విశేషణము. ఎడ్జెక్టివ్ అనేది నౌన్ లేదా ప్రనౌన్ గురించి మనకి అదనంగా సమాచారం ఇచ్చే పదం. ఎడ్జెక్టివ్ అంటే నౌన్ లేదా ప్రనౌన్ గురించి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. డెఫినేషన్ వచ్చేసి, an adjective is a word that describes a noun or pronoun. An adjective is a word that describes a noun or a pronoun. It adds quality, quantity, number or any attribute to the noun. అంటే ఒక నామవాచకాన్ని లేదా సర్వనామాన్ని వివరించే పదం ఎడ్జెక్టివ్ అని చెప్పుకున్నాం కదా. ఇది గుణము, పరిమాణం, సంఖ్య లేదా ఇతర లక్షణాలను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఈ వాక్యంలో బ్యూటిఫుల్ అనేది ఎడ్జెక్టివ్. ఇది గర్ల్ అనేటటువంటి నామవాచకాన్ని వర్ణించి చెప్తుంది అనమాట. అందుకే ఇది ఎడ్జెక్టివ్ అయింది. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ లో బ్యూటిఫుల్ అనేటటువంటి ఎడ్జెక్టివ్ గర్ల్ అనేటటువంటి నౌన్ గురించి వర్ణించి చెప్తూ ఉంది. అలాగే రామ ఈజ్ ఇంటెలిజెంట్. ఇక్కడ ఇంటెలిజెంట్ అనేటటువంటిది ఎడ్జెక్టివ్ కాగా ఇది రామ అనేటటువంటి నౌన్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. అలాగే 3వ ఉదాహరణ తీసుకుంటే, దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనేది ఎడ్జెక్టివ్. ఇది బుక్ అనేటటువంటి నౌన్ గురించి మనకు సమాచారం ఇస్తుంది. నౌన్ లేదా ప్రనౌన్ గురించి మనకి అదనంగా సమాచారం ఇస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఎడ్జెక్టివ్స్ అన్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఎడ్జెక్టివ్స్ మొత్తం 7 ఉన్నాయి. ఒకటి ఎడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే గుణం, గుణాన్ని తెలియజేసే విశేషణాలు. షీ హ్యాజ్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. ఆమెకు అందమైనటువంటి డ్రెస్ ఉన్నది. సో బ్యూటిఫుల్, డ్రెస్ ఎలా ఉంది, అందంగా ఉంది కనుక బ్యూటిఫుల్ అనేది ఇక్కడ ఎడ్జెక్టివ్. రెండవది ఎడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, పరిమాణము. ఐ హ్యావ్ సమ్ రైస్ ఇన్ మై ప్లేట్. రైస్ ఎంత ఉంది? కొంత ఉంది. ఈ కొంత అనేటటువంటి సమ్ ఇక్కడ ఎడ్జెక్టివ్, పరిమాణాన్ని తెలియజేస్తుంది కాబట్టి. అలాగే ఎడ్జెక్టివ్ ఆఫ్ నంబర్, సంఖ్యను తెలియజేసే విశేషణము. హీ బాట్ 2 పెన్స్. ఎన్ని పెన్నులు? 2. కాబట్టి 2 అనేది ఇక్కడ ఎడ్జెక్టివ్ గా చెప్పబడుతోంది. 4వది డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్స్. అంటే ఫలాంది అని చెప్పేసి మనం సూచిస్తే దాన్ని కూడా మనం విశేషణంగా చెప్తాం. దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ పుస్తకము అని మనం సూచిస్తున్నాం కదా. దిస్ అనేది ఇక్కడ ఎడ్జెక్టివ్. దీన్ని మనం డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్ అంటాం. అలాగే 5వది ఇంటరాక్టివ్ ఎడ్జెక్టివ్, ప్రశ్న అడిగేటటువంటి విశేషణము. ఇక్కడ ప్రశ్న తెలియజేస్తుంది అనమాట. వాట్ కలర్ ఈజ్ యువర్ కార్. ఏ రంగు? వాట్ కలర్, వాట్ అనేది ఇంటరాక్టివ్ ఎడ్జెక్టివ్. ఓకే ఫ్రెండ్స్. 6 పొసెసివ్ ఎడ్జెక్టివ్. పొసెసివ్ అంటే హక్కు లేదా సంబంధాన్ని తెలిపేటటువంటి విశేషణం. మై బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. మై బ్రదర్, నా యొక్క సోదరుడు డాక్టరు. ఎవరి బ్రదరు? మై బ్రదర్. కాబట్టి ఇక్కడ మై అనేది పొసెసివ్ ఎడ్జెక్టివ్. అలాగే డిస్ట్రిబ్యూటివ్ ఎడ్జెక్టివ్, ప్రతి ఒక్కదాన్ని ప్రత్యేకించి తెలియజేసేటటువంటి పదం అన్నమాట. ఈచ్ స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ దేర్ ప్రాజెక్ట్. ఈచ్ స్టూడెంట్, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కదాన్ని తెలియజేస్తుంది. ప్రతి విద్యార్థి, ఇక్కడ ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ఎడ్జెక్టివ్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ లో దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్ అని అన్నారు కదా. ఎందుకని? బుక్ ఎక్కడ ఉందో చూపిస్తుంది కాబట్టి. మరి ఇంట్రెస్టింగ్ అనేది కూడా ఎడ్జెక్టివేగా, నౌన్ గురించి తెలియజేస్తోంది. ఎస్, ఇది కూడా ఎడ్జెక్టివే. కానీ దిస్ని మనం డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్ అంటాం. ఈ ఇంట్రెస్టింగ్ని డిస్క్రిప్టివ్ ఎడ్జెక్టివ్ అంటాం. డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ఎడ్జెక్టివ్, జస్ట్ రకరకాల పేర్లు. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దట్స్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఈ 7 రకాల ఎడ్జెక్టివ్స్ మీకు అర్థమయ్యాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను పక్కనే తెలుగులో చాలా స్పష్టంగా రాయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అడ్జెక్టివ్స్ యొక్క డిగ్రీ చూద్దాం. ఇవి 3 రకాలుగా ఉంటాయి: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, ఒక వ్యక్తి యొక్క సాధారణ లక్షణాన్ని తెలియజేస్తూ వాక్య నిర్మాణం చేసినప్పుడు మనం ఆ వాక్యాన్ని పాజిటివ్ డిగ్రీలో రాస్తాం. అదే ఇద్దరితో పోలుస్తూ మనం వాక్య నిర్మాణం చేసినప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీలో వాక్య నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే ఇద్దరికంటే ఎక్కువ మందితో పోలుస్తూ వాక్య నిర్మాణం చేయవలసినటువంటి అవసరం, అంటే ఇద్దరితో కంటే ఎక్కువ మందితో పోలుస్తూ మనం చెప్పవలసి వచ్చినప్పుడు దాన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీలో తెలియజేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ డిగ్రీలో బిగ్ అనేది కంపారిటివ్ డిగ్రీలో బిగ్గర్ గాను, సూపర్లేటివ్ డిగ్రీలో బిగ్గెస్ట్ గాను మారుతుంది. ఒక ఉదాహరణ వాక్యం చూద్దాం. షీ ఈజ్ టాల్, ఆమె పొడవుగా ఉన్నది. కేవలం ఆమె యొక్క లక్షణాన్ని మాత్రమే తెలియజేస్తూ వాక్య నిర్మాణం చేయడం జరిగింది, లేదా ఆమె గురించి మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలో రాయడం జరిగింది. షీ ఈజ్ టాల్. అలాగే ఆమె తన అక్క కంటే పొడవుగా ఉన్నది. ఆమెను వాళ్ళ అక్కతో పోలుస్తూ మనం వాక్య నిర్మాణం చేస్తున్నాం. దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో రాయాలి. షీ ఈజ్ టాలర్ దాన్ హర్ సిస్టర్. షీ ఈజ్ టాలర్ దాన్ హర్ సిస్టర్. అదే ఆమె క్లాస్లోనే పొడవైనటువంటి అమ్మాయి, అంటే ఇద్దరికంటే ఎక్కువ మందితో పోలుస్తున్నాం. దీన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీలో రాయాల్సి ఉంటుంది. షీ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. అంటే మీరు గమనించాల్సింది, పాజిటివ్ డిగ్రీలో టాల్, కంపారిటివ్లో టాలర్గా మారింది. అలాగే సూపర్లేటివ్లో టాలెస్ట్గా మారింది. ఎడ్జెక్టివ్స్లో ఇదొక ముఖ్యమైనటువంటి అంశం, డిగ్రీస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 5వ భాషా భాగమైన యాడ్వర్బ్ గురించి తెలుసుకుందాం. అసలు యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ అంటే ఒక క్రియ గురించి, లేదా ఒక విశేషణం గురించి, లేదా మరొక క్రియ విశేషణం గురించి, అంటే ఒక వెర్బ్ గురించి, లేదా అడ్జెక్టివ్ గురించి, లేదా మరొక యాడ్వర్బ్ గురించి మనకి మరింత సమాచారం ఇచ్చినట్లయితే దాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఓకే, మరి ఈ యాడ్వర్బ్ అనేది ఎలా పనిచేస్తుంది? 1, వెర్బ్ను క్వాలిఫై చేయటానికి, 2, అడ్జెక్టివ్ని క్వాలిఫై చేయటానికి, 3, ఇంకొక యాడ్వర్బ్ని క్వాలిఫై చేయటానికి. ఓకే, ఫస్ట్ వెర్బ్ని ఎలా క్వాలిఫై చేస్తుందో చూద్దాం. ఆమె మృదువుగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? మృదువుగా. షీ స్పీక్స్ సాఫ్ట్లీ. ఇక్కడ స్పీక్స్ అనేటటువంటి వెర్బ్ గురించి చెప్తున్నటువంటి సాఫ్ట్లీ అనేది యాడ్వర్బ్ అన్నమాట. ఓకే, అలాగే ఈ రన్స్ ఫాస్ట్, అతను త్వరగా పరిగెడతాడు. రన్స్ ఫాస్ట్, రన్స్ అనేటటువంటి వెర్బ్ని క్వాలిఫై చేసే ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అడ్జెక్టివ్ని ఎలా క్వాలిఫై చేస్తుందో చూద్దాం. ఆమె చాలా అందంగా ఉన్నది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. గమనించారా? ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ కదా, దీన్ని క్వాలిఫై చేసేటటువంటి వెరీ ఉంది చూసారా, ఇది యాడ్వర్బ్ అన్నమాట. అలాగే ఈ పుస్తకము అత్యంత ఆసక్తికరంగా ఉన్నది. ద బుక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. ఈ ఇంట్రెస్టింగ్ అనేటటువంటి అడ్జెక్టివ్ని క్వాలిఫై చేసే ఎక్స్ట్రీమ్లీ అనేది యాడ్వర్బ్. ఓకే, ఇప్పుడు యాడ్వర్బ్ని ఎలా క్వాలిఫై చేస్తుందో చూడండి. ఆమె చాలా అందంగా పాటలు పాడుతుంది. షీ సింగ్స్ క్వైట్ బ్యూటిఫుల్లీ. ఈ బ్యూటిఫుల్లీ అనేటటువంటి యాడ్వర్బ్ని క్వాలిఫై చేసే క్వైట్ అనేటటువంటిది మరొక యాడ్వర్బ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్,
అలాగే అతను చాలా గట్టిగా మాట్లాడతాడు. హీ స్పీక్స్ వెరీ లౌడ్లీ. హీ స్పీక్స్ వెరీ లౌడ్లీ. ఈ లౌడ్లీ అనేది యాడ్వర్బ్. దాన్ని మరింతగా బాగా బాగా బిగ్గరగా గట్టిగా అని చెప్తున్నటువంటి వెరీ అనేది మరొక యాడ్వర్బ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న తేడా గమనించండి, మీకు మరింత క్లియర్గా అర్థమవుతుంది. ఎడ్జెక్టివ్కి యాడ్వర్బ్కి. హీ ఈజ్ స్లో, అతను నెమ్మదిగా ఉన్నాడు. ఇక్కడ స్లో అనేది ఎడ్జెక్టివ్, అదే స్లో ఇక్కడ స్లోలీగా మారింది చూడండి. ఈ వాక్స్ స్లోలీ, అతను నెమ్మదిగా నడుస్తాడు. అతను నెమ్మదిగా ఉన్నాడు, అతని గురించి చెప్తుంది, నౌన్ గురించి చెప్తుంది ఇక్కడ కాబట్టి ఇది ఎడ్జెక్టివ్. ఈ వాక్స్ స్లోలీ, అతను నెమ్మదిగా నడుస్తాడు. ఈ వాక్ అనేటటువంటి వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అన్నమాట. అలాగే షీ ఈజ్ కేర్ఫుల్ డ్రైవర్, ఆమె జాగ్రత్తగా డ్రైవ్ చేసే వ్యక్తి. ఆమె ఎలాంటి వ్యక్తి చెప్తుంది ఇక్కడ. కేర్ఫుల్ అనేది ఇది అడ్జెక్టివ్, కానీ ఇక్కడ కేర్ఫుల్ అనేది అడ్జెక్టివ్ కాదు, యాడ్వర్బ్. ఎందుకని? ఆమె జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంది. షీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ. ఎలా డ్రైవ్ చేస్తుంది? ఇక్కడ వెర్బ్ను విశ్లేషిస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్. ఈ చిన్న తేడాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రెండు చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు భాషా భాగాలలో ఆరవదైనటువంటి ప్రిపోజిషన్స్ గురించి చూద్దాం. ప్రిపోజిషన్స్ అనేవి నామవాచకాలు, సర్వనామాలు లేదా పదబంధాలు, అంటే ఫ్రేజెస్, ఇతర పదాలతో గల సంబంధాన్ని చూపించే పదాలు. ఇవి సాధారణంగా స్థానం, సమయం, దిశ లేదా సంబంధ బాంధవ్యాల గురించి ఇవి సూచిస్తాయి అన్నమాట. అసలు ప్రిపోజిషన్ లేకుండా వాక్యాలు అసంపూర్ణంగా మరియు అర్థం లేనివిగా ఉంటాయి. ఉదాహరణకి, పుస్తకం టేబుల్ మీద ఉన్నది. దీనిలో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈ ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ లేకుండా ద బుక్ ఈజ్ ద టేబుల్ అంటే అర్థం లేదు కదా. అలాగే, నేను నిన్ను 5 గంటలకి కలుస్తాను. ఐ విల్ మీట్ యూ ఎట్ 5 PM. ఎట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. హీ ఈజ్ గోయింగ్ టు ద స్టోర్. అతను దుకాణానికి వెళ్తున్నాడు. దుకాణానికి కీ, ఆ కీ అనేదే టు అనేటటువంటి ప్రిపోజిషన్. షీ ఈజ్ టాకింగ్ అబౌట్ హర్ వెకేషన్. ఆమె తన సెలవుల గురించి మాట్లాడుతుంది. ఈ గురించి అనేదా లేకపోతే, ఇక్కడ అబౌట్ లేకపోతే ఆమె అంత కష్టపడి వాక్యం చెప్పడానికి లేకపోతే వాక్యం మాట్లాడటానికి ఉపయోగం ఉంది. ఆమె తన సెలవులు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? సెలవుల గురించి. సో అబౌట్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ చాలా అవసరమై ఉన్నది అనమాట. కాబట్టి ప్రిపోజిషన్స్ లేకుండా వాక్యాలు అసంపూర్ణంగా మరియు అర్థం లేనిగా ఉంటాయంటానికి ఈ వాక్యాలు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్ మీద సమగ్ర వివరణ కోసం మనం ప్రత్యేకంగా వీడియో చేసుకుందాం. ఇప్పుడు మిగిలిన భాషా భాగాలైన కంజంక్షన్స్ మరియు ఇంటర్జెక్షన్స్ గురించి చూద్దాం. ఎందుకంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది పెద్ద చాప్టర్. అందున వెర్బ్ లాగానే ఈ ప్రిపోజిషన్స్ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి మనం 5-10 నిమిషాల్లో మనం దీన్ని సంపూర్ణంగా చెప్పుకోలేము. దీన్ని మనం మరో ప్రత్యేకమైనటువంటి వీడియోలో దీని గురించి చర్చిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 7వ భాషా భాగమైన కంజంక్షన్స్ గురించి చూద్దాం. కంజంక్షన్ అంటే సముచ్చయము లేదా సంధి. కంజంక్షన్ అనేది 2 పదాలు లేదా 2 వాక్యాలను కలిపే పదము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ టీ అండ్ కాఫీ. టీ అండ్ కాఫీ, కాఫీని టీని అండ్ అనేటటువంటి కంజంక్షన్ తో కలుపుతున్నాము. ఇక్కడ అండ్ని మనం సముచ్చయ పదము అంటాం. అలాగే, షీ ఈజ్ సాడ్ బట్ షీ ఈజ్ స్ట్రాంగ్. ఆమె బాధపడుతోంది కానీ ఆమె బలంగా ఉన్నది. ఈ కానీ అనేది సముచ్చయ పదము. ఓకే, అలాగే చివరి భాషా భాగము ఇంటర్జెక్షన్స్ గురించి గమనించినట్లయితే ఇది ఆశ్చర్యార్థక బోధకము పదము అంటాం. ఆశ్చర్యార్థక పదము అంటాం. ఆశ్చర్యాన్ని మనం వ్యక్తం చేయాలంటే ఈ ఇంటర్జెక్షన్స్ తో మనం మాట్లాడతాము లేదా వాక్య రచన చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆహా ఎంత అందమైన గౌను. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఈ వావ్ అనేదే ఇంటర్జెక్షన్. అలాగే, ఓ నో ఐ లాస్ట్ మై ఫోన్. అయ్యో నా ఫోన్ పోయింది. ఇక్కడ ఓ అనేటటువంటి ఆశ్చర్యాన్ని బాధను వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఇది ఇంటర్జెక్షన్ వర్డ్ అయిందనమాట. ఇక్కడ మనం ఈ రెండింటి గురించి పెద్దగా ఏం చెప్పుకోలేదు, ఎందుకంటే ఇవి పెద్దగా కష్టమైనటువంటి అంశాలు కాదు. కనుక ఇంటర్జెక్షన్స్, కన్జంక్షన్స్ గురించి మనం ఎక్కువ చెప్పుకుని
ఇంకా అనవసరంగా మిమ్మల్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. ఫ్రెండ్స్, ఇప్పటితో ఈ రోజుతో మనం ఈ యొక్క పార్ట్స్ స్పీచ్ని కంప్లీట్ చేద్దాం. దీనిలో మీకు డౌట్స్ ఉంటే ఎప్పటిలానే కామెంట్ చేయండి. మిత్రులారా, బాయ్.